వేసవి వచ్చిందంటే చాలు భాగ్యనగర వాసుల నీటి కష్టాలు వర్ణించలేనివి. ఇప్పటికే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోయాయి. వాటర్ ట్యాంకర్లకు ఫోన్ కొడితే డబుల్ రేట్లతో జేబులు గుల్ల చేస్తున్నారు. నగర వాసులను అడ్డంగా తోచేస్తున్న నీటి చోరులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? జలమండలి చెప్తున్న మాట ఏమిటి? లెట్స్ వాచ్ ఇట్. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎండలు దంచికొట్టాయి. ఫలితంగా గ్రౌండ్ వాటర్ పడిపోయింది. దీంతో హైదరాబాదీలకు నీటి కష్టాలు కాస్త త్వరగానే మొదలయ్యాయి. జలమండలి నల్లా కలెక్షన్లు ఉన్నా ఆ నీరు సరిపోని వారు చాలా మందే ఉన్నారు. అలాగని కనీసం నల్లా కలెక్షన్ లేని వారు కూడా ఉన్నారు. నీటి కష్టాలు మొదలైతే అందరూ ఆధారపడేది జలమండలి వాటర్ ట్యాంకర్లపైనే. గ్రేటర్ పరిధిలో 1233 ట్యాంకర్ల ద్వారా రోజుకు 8,000కు పైగా ట్రిప్పులు తిరుగుతున్నాయి. ట్యాంకర్లకు నీటిని అందించేందుకు వాటర్ బోర్డు ఆధ్వర్యంలో 85 వరకు ఫిల్లింగ్ స్టేషన్లున్నాయి. ఒక్కో ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద 30కి పైగా ట్యాంకర్లున్నాయి. బుకింగ్ ప్రకారం వెళ్లాల్సిన ట్యాంకర్లలో కొన్ని దారి తప్పుతున్నాయి. డొమెస్టిక్ అవసరాలకు బుక్ చేసిన ట్యాంకర్లు కమర్షియల్ అవసరాలకు తరలిపోతున్నాయి. డిమాండ్ అధికంగా ఉన్న జూబ్లీహిల్స్, ఎస్ఆర్ నగర్, వెంకటగిరి, కొండాపూర్, మాదాపూర్, కూకట్పల్లి, నిజాంపేట, మూసాపేట తదితర ప్రాంతాల్లోనే పక్కదారి పడుతున్నాయి. ఆయా ప్రాంతాల్లోని హోటల్స్, హాస్టల్స్ నిర్వాహకులతో కొందరు ట్యాంకర్ల యజమానులు కుమ్మక్కవుతున్నారు. వరుస ఫిర్యాదులతో జలమండలి ట్యాంకర్లపై ప్రత్యేక దృష్టి సారించారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. వాటర్ ట్యాంకర్లు దారి తప్పితే భారీ జరిమానాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. డేటా మొత్తం ఆన్లైన్లోకి వచ్చింది కాబట్టి డ్రైవర్స్ కానీ లేకపోతే ట్యాంకర్స్ కానీ మిస్యూజ్ చేస్తే ఆటోమేటిక్గా మనకు పట్టుకోవడానికి మెకానిజం వచ్చింది. వాళ్ళకి జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ పెట్టాము. రెండవది ఎక్కడ డెలివరీ చేస్తున్నాడు, ఏ ఫోన్ నెంబర్ నుంచి ఎన్ని బుక్ అవుతున్నాయి, ఏ వెహికల్కి ఎన్ని బుక్ అవుతున్నాయి, ప్రతిదీ కూడా డేటా అనాలిసిస్ చేస్తున్నాం. ఒకవేళ ఒక్కరోజు కాకపోయినా రెండో రోజు దొరుకుతారు. సో దొరికినప్పుడు కంపల్సరీగా వాళ్ళకి పెనాల్టీ పడుతుంది. బ్లాక్ లిస్ట్ చేస్తున్నాం, కొంతమందిని రిమూవ్ చేస్తున్నాం. ట్యాంకర్లు ఫిల్లింగ్ స్టేషన్లలో నీటిని నింపుకోవడం దగ్గర నుండి వినియోగదారుడికి డెలివరీ అయ్యేంత వరకు ఆన్లైన్లో ట్రాక్ చేస్తున్నారు అధికారులు. గ్రేటర్ పరిధిలో పలు బస్తీలు, కాలనీలు, వివిధ ప్రాంతాలకు ఉచితంగా దాదాపు 400 ట్యాంకర్లను డెలివరీ చేస్తుండగా మిగతా వినియోగదారులకు బుకింగ్ ప్రకారం డెలివరీ చేస్తున్నారు. వేసవిలో నీటి డిమాండ్ అధికంగా ఉండటంతో ట్యాంకర్ల డెలివరీ ఆలస్యం అవ్వకుండా వాటర్ బోర్డు పకడ్బందీగా చర్యలు చేపట్టింది. ఇప్పుడు కనుక చూస్తే మనకి రోజు 8,000, 8,100, 8,200 ట్యాంకర్స్ బుక్ అవుతున్నాయి. మనం ఇప్పుడు 80%, 85% మాత్రమే వాడుతున్నాము. సో రానున్న కాలంలో డిమాండ్ కనుక ఇంకా పెరిగితే సప్లై చేయడానికి కావాల్సిన ఫిల్లింగ్ స్టేషన్స్ కానీ ట్యాంకర్స్ కానీ అవైలబుల్ ఉన్నాయి. డొమెస్టిక్ ట్యాంకర్ ని కమర్షియల్ అవసరాలకు తరలిస్తే గతంలో జరిమానా పద్ధతి ఉండేది కాదు. కేవలం ట్యాంకర్ యజమానులను హెచ్చరించి వదిలేసేవారు. పునరావృతం అయితే బ్లాక్ లిస్ట్ చేసేవారు. కానీ మొట్టమొదటిసారిగా ఫైన్లు వేయటం మొదలుపెట్టారు. మొదటిసారి దొరికితే 30,000 జరిమానా విధిస్తున్నారు. అలాగే ట్యాంకర్ యజమాని నుంచి మరోసారి తప్పు జరగదంటూ అఫిడవిట్ కూడా తీసుకుంటున్నారు. అయినా తీరు మారకపోతే బ్లాక్ లిస్ట్ లో పెట్టడం, ఆ తర్వాత వాటర్ బోర్డుతో ఒప్పందాన్ని తొలగించడం చేస్తున్నారు.